ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు తిరుమలలో నిర్వహిస్తున్న గరుడ సేవకు సంబంధించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు తిరుమలలో నిర్వహిస్తున్న గరుడ సేవకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. అక్టోబర్ 7న పౌర్ణమి గరుడ సేవ. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 7వ తేదీన పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇదండి, ప్రతి నెలలో కూడా పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కదండి. ఇందులో భాగంగా అక్టోబర్ 7వ తేదీ అనగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ రోజు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా ఈ రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారికి నిర్వహించి గరుడ వాహన సేవను కనులారా వీక్షించి స్వామివారి కరుణా కటాక్షాన్ని పొందగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజున 76,773 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 29,100 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,16,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోను, అలాగే నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో బాటగంగమ్మ గుడి వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా అనూష గారు, హాయ్ అక్క, నేను ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను అక్క, ఇప్పుడు మాకు 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు ఆఫ్లైన్లో అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమల కొండపై కావచ్చు, ఆఫ్లైన్లో ఎక్కడ 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. 300 రూపీస్ టికెట్స్ ని కేవలం టీటీడీ వారు ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా డిసెంబర్ నెల వరకు రిలీజ్ చేశారు. కంప్లీట్గా బుక్ అయిపోవడం జరిగింది. తిరుపతిలో ఆఫ్లైన్లో కేవలం ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని మాత్రమే ఇస్తున్నారు. ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ఎస్ఎస్టీ టోకన్స్ ని అండ్ అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కూడా ఇస్తున్నారు. సో ఈ టోకన్స్ ను మాత్రమే తిరుపతిలో ఆఫ్లైన్ లో భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏదో ఒక టైంలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాని 300 రూపీస్ టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదు. అలాగే నెక్స్ట్ ఉమేష్ గారు, మేడం కొండపైకి వెహికల్స్ ని ఎప్పటిదాకా వదులుతారు అని అడుగుతున్నారు. తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలని తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు మాత్రమే అనుమతిస్తారండి. 2 వీలర్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాజేశ్వరి గారు, ఆఫ్లైన్ లక్కిడిపు ఉందా అక్క, సిఆర్ ఆఫీస్ దగ్గర ఉందా అక్క ఇప్పుడు అని అడుగుతున్నారు.
ప్రస్తుతం తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. అంటే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్స్ అనేవి ప్రస్తుతం ఓపెన్ లో ఉన్నాయి. మీరు తిరుమలలో కనుకుంటే ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నిక్ నేమ్ గారు వర్చువల్ కళ్యాణం సేవ సెప్టెంబర్ 9కి చేశాను, దర్శనం బుక్ కాలేదు, డైరెక్ట్ దర్శనంకి వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. మీరు బుక్ చేసుకున్న వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకని అంటే మీరు బుక్ చేసుకున్నది ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్. అంటే మీరు సెప్టెంబర్ 9వ తేదీకి వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ సేవ అనేది ఆ రోజు లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. మీరు అలా బుక్ చేసుకున్న వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే వర్చువల్ సేవని బుక్ చేసుకున్న వారు ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ దర్శనం టికెట్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకొని ఆ దర్శనం టికెట్ ని మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకుంటారో ఆ తేదీ మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ప్రస్తుతం అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి కూడా డిసెంబర్ నెల వరకు కంప్లీట్ గా ఆన్లైన్ లో బుక్ అయిపోవడం జరిగింది. మళ్ళీ జనవరి నెలకి సంబంధించి ఈ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు ఆ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో జనవరి నెలకు సంబంధించి దర్శనం టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవా టికెట్ కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మీరు 2025 సెప్టెంబర్ 9వ తేదీకి వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ టికెట్ కి 1 year అంటే 2026 సెప్టెంబర్ 8వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 2026 సెప్టెంబర్ 8వ తేదీ లోపు ఏ నెలకైనా జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, ఇలా సెప్టెంబర్ 8వ తేదీ లోపు ఏ నెలకైనా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు మీ బుకింగ్ హిస్టరీ ద్వారా మీరు దర్శనం టికెట్స్ అని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో బుక్ చేసుకోవచ్చు అండి. వర్చువల్ సేవలు కావచ్చు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని కావచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. అలాగే నెక్స్ట్ వెంకీ గారు, అక్క మేము సుపదం ద్వారా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నదా అని అడుగుతున్నారు. బిలో 1 year అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రస్తుతం సుపదం ద్వారా ఫ్రీ దర్శనాలు అనేవి అందుబాటులో ఉన్నాయండి. బిలో 1 year బేబీ తల్లిదండ్రులు సుపదం ద్వారా ఫ్రీ దర్శనం చేసుకోవాలి అంటే మీ బిలో 1 year బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చుంటారు కదండి, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఒరిజినల్, అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్దకి చేరుకుంటే సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనానికి అలో చేయడం జరుగుతుంది. అయితే బిలో 1 year బేబీ తల్లిదండ్రుల్ని సుపదం ఎంట్రీ ద్వారా కేవలం తల్లిదండ్రుల్ని మాత్రమే అలో చేస్తారండి. అంతేకాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మేనత్త మేనమామ ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అలో చేయరు. కాకపోతే ఆ బిలో 1 year బేబీకి అక్క కానీ అన్న కానీ 12 సంవత్సరాల లోపు వాళ్ళు కన్నా ఉంటే వాళ్ళని కూడా పేరెంట్స్ తో పాటుగా ఈ సుపదం ఎంట్రీ ద్వారా తీసుకోపోవచ్చు. అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అలో చేయరు. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్ తో సంబంధం లేకుండా సపరేట్ గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, మొబైల్స్, కంప్యూటర్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అండ్ కిచెన్, గ్రోసరీస్, లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో తక్కువ ధరకి అంటే ఆఫర్స్ లో వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించి మన ఛానల్ ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నానండి. అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే పే చేసి కొనవచ్చు. కాకపోతే ఆ లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుంది. ఇది టోటల్ మన ఛానల్ గ్రోత్ కి మీరు చేసే హెల్ప్ అండి, అందుకే విషయాన్ని చెప్తున్నాను. సో నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా జాయిన్ అవ్వనటువంటి భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు తిరుమలలో నిర్వహిస్తున్న గరుడ సేవకు సంబంధించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం
మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.